మొదట్లో మనం చూస్తాం ఇది 2025 సంవత్సరం. భూమిని పూర్తిగా గ్రహాంతరవాసులు ఆక్రమించుకున్నారు. వాళ్ళిక్కడి ప్రభుత్వంలో కూడా చేరిపోయారు. ప్రతి నగరంలోనూ 300 మీటర్ల ఎత్తైన గోడలు కట్టారు. అంటే గ్రహాంతరవాసులు ప్రజల స్వేచ్ఛను పూర్తిగా నాశనం చేశారు. మనుషుల్ని కేవలం తమ స్వంత పనుల కోసం వాడుకుంటున్నారు. ప్రజలు ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లడానికి చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణ, విల్ అనే వ్యక్తి లాస్ ఏంజలస్ నుండి వేరే నగరానికి అక్రమంగా వెళ్లాలనుకుంటున్నాడు. ఆ నగరంలోనే అతని కొడుకు గ్రహాంతరవాసులు కట్టిన గోడ వల్ల ఉండిపోయాడు. ఒక వ్యక్తి అతన్ని ఒక ట్రక్కులో ఎక్కించి దానిపై చాలా మంచును వేస్తాడు. ట్రక్కు వేరే నగరం యొక్క సరిహద్దును దాటబోతుండగానే అందులో ఉన్న బాంబు పేలిపోతుంది. విల్ ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుని ఆ మండుతున్న ట్రక్కు నుండి బయటపడతాడు. కానీ పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. మరోవైపు విల్ భార్య కేటీని చూపిస్తారు. ఆమె ఒక ఆసుపత్రిలో ఇన్సులిన్ కొనడానికి వెళ్ళింది. ఆ సమయంలో గ్రహాంతరవాసులు ఇన్సులిన్ను కూడా నిషేధించారు. ఇన్సులిన్ మాత్రమే కాదు, మనుషులు జీవించడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన మందులను కూడా నిషేధించారు. మందులు లేకపోతే మనుషులు చనిపోతారు. గ్రహాంతరవాసులు ఈ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉన్న మనుషులు మాత్రమే జీవించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఆమె ఇన్సులిన్ను అక్రమంగా కొనడానికి బదులుగా ఒక సీసా మద్యం ఇస్తుంది. కానీ ఈసారి ఆమెకు గడువు ముగిసిన ఇన్సులిన్ దొరుకుతుంది. తనను మోసం చేసినందుకు కోపంతో ఆమె అక్కడ ఒక తుపాకీ తీస్తుంది. ఆమెను చూసి అందరూ భయపడతారు. ఒక సాధారణ పౌరుడు ఇక్కడ తుపాకీ ఉంచుకోవడం కూడా నిషేధం. ఒకవేళ గ్రహాంతరవాసుల డ్రోన్ ఏదైనా కేటీని చూసి ఉంటే ఆమె జీవితం ముగిసినట్టే. కేటీ ఇంటికి తిరిగి వస్తుంది. అప్పటికే చాలా రాత్రి అయింది. విల్ ఇంకా ఇంటికి రాలేదు. ఆమె విల్ గురించి చాలా ఆందోళన చెందుతోంది. విల్ను వెతకడానికి ఆమె బయటికి కూడా వెళ్లలేకపోతోంది. ఎందుకంటే రాత్రిపూట మనుషులు బయటికి వెళ్లడానికి అనుమతి లేదు. ఇంతలో ఆమె చెల్లెలు ఆందోళనగా ఆమె ఇంటికి వస్తుంది. తన కుమార్తె చాలా అనారోగ్యంతో ఉందని కేటీకి చెబుతుంది. ఆమెకు కూడా ఇన్సులిన్ అవసరం. కాని కేటీ దగ్గర ఇన్సులిన్ లేదు. ఎవరైనా ఇన్సులిన్ ఏర్పాటు చేయగలిగితే అది విల్ మాత్రమే. ఆమె ప్రాణాలకు తెగించి విల్ను వెతకడానికి బయలుదేరుతుంది. విల్ యొక్క పాత స్నేహితులను అతని గురించి అడుగుతుంది. కాని ఎవరికి విల్ ఎక్కడున్నాడో తెలియదు. ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఒక డ్రోన్ను చూస్తుంది. ఈ డ్రోన్ కేటీని చూసి కాల్చేయకముందే కేటీ ఒక సైనిక ట్రక్కు కింద దాక్కుంటుంది. ఆ డ్రోను ఆ సైనిక ట్రక్కుకు చెందినది కావడం ఆమె అదృష్టం. ఆ ట్రక్కుతో పాటు ఆమె కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చివరికి కేటీ ప్రాణాలతో బయటపడుతుంది. మరుసటి ఉదయం ఆమె మళ్లీ విల్ను వెతకడానికి బయలుదేరుతుంది. సాధ్యమైన ప్రతి చోటా విల్ను వెతికిన తరువాత ఆమె చాలా సందడిగా ఉన్న ఒక ఆసుపత్రికి వెళ్తుంది. నిన్న ఒక ట్రక్కు పేలిందని, ఆ ప్రమాదం వల్ల చాలామంది ఇక్కడ చేరారని ఆమెకు చెబుతారు. ఆసుపత్రిలో ఉన్న సందడిని ఉపయోగించుకుని ఆమె స్టోర్ రూంకు వెళ్లి కొంత ఇన్సులిన్ను దొంగిలిస్తుంది. విల్ ఇంకా దొరకలేదు కాబట్టి ఆమె తన స్నేహితుడు బ్రూస్ దగ్గరికి వెళ్తుంది. అతను విల్ యొక్క పాత సహోద్యోగి. విల్ మరియు బ్రూస్ ఇద్దరు గతంలో FBIలో కలిసి పనిచేసేవారు. ఆమె ఆందోళనగా ఉండటం చూసి బ్రూస్ కేటీతో, "నువ్వు భయపడకు, నేను విల్ను కనుగొంటాను" అంటాడు. ఏమైనా జైలులో ఉన్న విల్ కూడా ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే ఖైదీల నుండి అతనికి ఒక విషయం తెలిసింది. త్వరలో వారిని అక్కడి నుండి తీసుకెళ్లి గ్రహాంతరవాసుల ఫ్యాక్టరీకి పంపిస్తారు. అక్కడ వారు నేరస్తులతో పనిచేయిస్తారు. ఈ విధంగా అతను తన కుటుంబాన్ని మళ్లీ ఎప్పటికీ కలవలేడు. ఈ సంభాషణల మధ్యలో కొంతమంది పోలీసు అధికారులు అక్కడికి వస్తారు. వారు అందరినీ వదిలి విల్ను మాత్రమే పట్టుకుని తీసుకువెళతారు. ఎందుకంటే విల్ గతంలో చాలా మంచి FBI ఏజెంట్ అని వారికి తెలిసిందే. విల్ను గ్రీన్ జోన్కు తీసుకువెళతారు. అక్కడ ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మరియు శక్తివంతమైన వ్యక్తులు నివసిస్తారు. గ్రహాంతరవాసులకు వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు. అక్కడ అతను స్నైడర్ అనే వ్యక్తిని కలవాలనుకుంటాడు. స్నైడర్ లాస్ ఏంజలస్ అధికారులలో ఒకడు. విల్ గురించి అతనికి అన్ని వివరాలు తెలుసు. విల్ చాలా మంచి FBI అధికారి అని, నేరస్తులను పట్టుకోవడంలో నిపుణుడని అతనికి తెలుసు. కాని గ్రహాంతరవాసులు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన తరువాత FBI అనే పేరు కూడా లేకుండా పోయింది. కాని విల్ లాంటి FBI ఏజెంట్లు అధికారులకు చాలా ఉపయోగకరంగా ఉన్నారు. స్నైడర్ అనే వ్యక్తి నిజానికి విల్ను తన కోసం పనిచేయమని కోరుకుంటున్నాడు. గ్రహాంతరవాసుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన అలాంటి వ్యక్తులను అతను పట్టుకోవాలి. వారు గ్రహాంతరవాసులను మోసం చేసే తిరుగుబాటుదారులు. ధనవంతులు మరియు అధికారులు గ్రహాంతరవాసుల కింద పనిచేస్తుండగా స్నైడర్ విల్తో గెరోనిమో అనే వ్యక్తి గురించి చెబుతాడు. అతను గ్రహాంతరవాసులకు వ్యతిరేకంగా ఒక కూటమిని ప్రారంభించాడు. బదులుగా అతను విల్కు అతని కుటుంబానికి రక్షణ మరియు ఈ ప్రపంచంలో నేటి ప్రజలకు అవసరమైన
అన్ని ప్రాథమిక సౌకర్యాలను అందిస్తాడు. అతను విల్ను ఒక కిటికీ దగ్గరకు తీసుకువెళతాడు. అక్కడ ఒక రాకెట్ ప్రయోగించబడుతోంది. చాలామందిని ఈ రాకెట్ ద్వారా చంద్రుడికి పంపిస్తున్నారు. అక్కడ గ్రహాంతరవాసుల కర్మాగారాలు ఉన్నాయి. అతను విల్తో, నువ్వు ఈ ఉద్యోగాన్ని తిరస్కరిస్తే నీ కుటుంబం గ్రహాంతరవాసుల కర్మాగారంలో పనిచేయడానికి వెళ్తుంది అంటాడు. ఆ తరువాత పోలీసు అధికారులు విల్ను అతని ఇంటికి పంపిస్తారు. అందరూ అతని కోసం ఆందోళనగా కూర్చున్నారు. కేటీ, విల్, నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. దానికి విల్, నేను నా కొడుకుని వెతకడానికి వెళ్ళాను, కాని దురదృష్టవశాత్తు ఈసారి నేను ఓడిపోయాను అంటాడు. ఆ తరువాత అతను స్నైడర్తో జరిగిన తన సమావేశం గురించి కేటీకి అంతా చెబుతాడు. అధికారులు తనతో కలిసి పనిచేయమని ఎలా ఆఫర్ చేస్తున్నారో చెబుతాడు. ఇది విన్న కేటీకి చాలా కోపం వస్తుంది. ఆమె వెంటనే, నువ్వు ఇది చెయ్యవు, నన్ను ఒక దేశద్రోహి భార్య అని ప్రజలు పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది. ఈ విషయంపై వాదిస్తూ వారు నిద్రపోతారు. మరుసటి ఉదయం అతని కళ్ళు తెరిచేసరికి స్నైడర్ స్వయంగా వారి ఇంట్లోకి వచ్చి వారికి అల్పాహారం తయారు చేస్తున్నాడు. విల్ భార్యను ఒప్పించడానికి అతను ఇక్కడికి వచ్చాడు. ఆమె విల్ను తనతో కలిసి పనిచేయడానికి పంపాలి. విల్ తనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటే ఆమెకు లాభాలు ఉన్నాయని అతను విల్ భార్యకు చెబుతాడు. మీకు 24 గంటల భద్రత ఉంటుంది. మీ పిల్లల చదువుల సమస్యలు తీరిపోతాయి. మంచి ఆహారం, మంచి దుస్తులు, మంచి జీవనశైలికి అవసరమైన అన్ని సౌకర్యాలు మీకు లభిస్తాయి. మీకు ఇంకేం కావాలి? అవును, గ్రహాంతరవాసులు మూసివేసిన మీ పార్కును కూడా మీరు తెరవగలరు. ఇది విన్న కేటీ ఆలోచనలో పడుతుంది. విల్ అతనితో, నా కొడుకు తప్పిపోయాడు, నువ్వు అతన్ని వెతుకుతావా అని అడుగుతాడు. స్నైడర్, ఎందుకు కాదు, మీ కొడుకు మీతో ఉండేలా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అంటాడు. దాంతో విల్ పనిచేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత కేటీ సైకిల్పై ఒక ఇంటికి వెళ్లడం మనం చూస్తాం. ఆమె స్నేహితుడు బ్రూస్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఆమె అందరికీ చెబుతుంది విల్ అధికారులతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడని. ఆ సమయంలో కేటీ కూడా గ్రహాంతరవాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అదే సంఘంలో సభ్యురాలని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆమె కూడా ఒక తిరుగుబాటుదారు. ఈ విషయం విల్కు ఏమీ తెలియదు. మరుసటి రోజు విల్ పనికి వెళతాడు మరియు అతనికి మొదటి పని అప్పగిస్తారు. ట్రక్కులో బాంబు పెట్టిన వ్యక్తి గురించి తెలుసుకోవడం. ఆ ట్రక్కులో అతను కూడా వేరే నగరానికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు కేటీ ఒక బార్కు వెళ్లడం మనం చూస్తాం. అక్కడ ఆమె తప్పిపోయిన కొడుకు గురించి చాలా విషయాలున్నాయి. అవి చూసి ఆమె బాధపడుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బ్రూస్ అక్కడికి వస్తాడు. అతను ఆమెను, విల్కు ఏమైంది చెప్పు అని అడుగుతాడు. కేటీ, ఏమీ లేదు, ఈ రోజు అతను మొదటి రోజు పనికి వెళ్లాడు అంటుంది. వారి మాటల నుండి కేటీ తన భర్త గురించిన అన్ని విషయాలను ఆ తిరుగుబాటుదారులకు చెప్పబోతోందని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కేటీ ఆ తిరుగుబాటుదారులకు గూఢచారి. విచారణ చేస్తున్నప్పుడు విల్ ట్రక్కులో బాంబు పెట్టిన అబ్బాయిని పట్టుకుంటాడు. అతను పోలీస్ స్టేషన్కు వస్తాడు. ఈ జైలులో అతను తన పాత సహోద్యోగిని కలుస్తాడు. అతను చాలా కాలంగా ఇక్కడే ఉన్నాడు. అతను విల్తో, నన్ను నీ సహచరుడిగా చేసుకో మరియు ఇక్కడి నుండి నన్ను బయటకు తీసుకురా అని చెబుతాడు. విల్ కూడా అతనిని బయటకు తీసుకురావడానికి తన బాస్తో మాట్లాడతాడు. కాని అతని బాస్ దీనికి ఒప్పుకోడు. విల్ అతనికి, సరే, నేను నీ కుటుంబాన్ని చూసుకుంటాను అని వాగ్దానం చేస్తాడు. అతను తిరిగి వచ్చినప్పుడు ఇంటికి వెళ్తాడు. కాని అతని భార్య మరియు పిల్లలు అక్కడ లేరు. ఇది చూసి అతను ఆందోళన చెందుతాడు. నిజానికి అతని భార్య మరియు పిల్లలు అతని ఇంటి వద్ద ఉన్నారు. వారిని కేటీ తన ఇంటికి తీసుకువెళ్ళింది. విల్లింటికి వచ్చి వారిని తన ఇంట్లో చూసి ఊపిరి పీల్చుకుంటాడు. ఇప్పుడు విల్ సహోద్యోగి జైలులో ఉండటం వల్ల అతని కుటుంబాన్ని గ్రహాంతరవాసుల కోసం పనిచేయడానికి ఇక్కడికి పంపారు. వారిక్కడ సురక్షితంగా ఉండాలంటే వారి పత్రాలను మార్చుకోవలసి ఉంటుంది. అందుకే విల్ వారిని నకిలీ పత్రాలు తయారుచేసే మరియు వారి గుర్తింపును మార్చే ఒక వ్యక్తి వద్దకు తీసుకువెళతాడు. అతను తిరిగి ఇంటికి వచ్చి కేటీతో, బాంబు పెట్టిన వ్యక్తిని పట్టుకున్నాను, త్వరలో నేను గెరోనిమోను పట్టుకుంటాను. ఆ తరువాత స్నైడర్ నా కొడుకును నాకు తిరిగి ఇచ్చినప్పుడు నేను ఈ ఉద్యోగాన్ని వదిలేస్తాను అంటాడు. కేటీ అతను చెప్పినదంతా వింటుంది. అతను నిజానికి తిరుగుబాటుదారుల బృందంలోని సహచరుడిని పట్టుకున్నాడు. ఈ వార్త రహస్యంగా వారి నాయకుడు అలెక్స్కు చేరుతుంది. కాబట్టి ఇక్కడ నాయకుడు ఆమెతో, కేటీ, ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఆ వ్యక్తి మా బృందం నుండి కాదు. లేదు, మేము పట్టుబడము. నువ్వు ప్రశాంతంగా ఉండు. అతను వేరే తిరుగుబాటుదారుల బృందం నుండి వచ్చాడు మరియు నేను వారిని కూడా హెచ్చరిస్తాను అంటాడు. ఇక్కడ విల్ కార్యాలయానికి వెళ్లగానే ఆ వ్యక్తి తన తిరుగుబాటుదారుల బృందం గురించిన
మొత్తం సమాచారాన్ని అతనికి ఇచ్చాడని అతని బాస్ నుండి తెలుసుకుంటాడు. మరియు ఇప్పుడు అతని బృందం కూడా పట్టుబడింది. కొద్దిసేపట్లో ఆ ఖైదీలందరినీ చంద్రుడిపై ఉన్న గ్రహాంతరవాసులకు పంపిస్తారు. ఆమె విల్తో, నాకు ఈ తిరుగుబాటుదారుల బృందాలు అర్థం కావడం లేదు. వారికి ఆలోచించే సామర్థ్యం లేదు. గ్రహాంతరవాసులు దిగిన రోజు కేవలం కొన్ని గంటల్లోనే ఇక్కడి అధునాతన భద్రతా వ్యవస్థను విఫలం చేసి వారు తమ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ చిన్న తిరుగుబాటుదారుల బృందాలు వారికి ఏమి చేయగలవు? ఇది కేవలం ప్రాణాలను పణంగా పెట్టడం మాత్రమే అంటుంది. ఆ తరువాత విల్ తిరుగుబాటుదారులను పట్టుకున్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ చాలామంది తిరుగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరుసటి ఉదయం రెండవ తిరుగుబాటుదారుల బృందం తమ మిషన్ను ప్రారంభిస్తుంది. రేడియోలో గెరోనిమో స్వరం వినిపిస్తుంది. నేను గెరోనిమోను. గ్రహాంతరవాసుల నుండి మనుషులను రక్షించే మిషన్లో ఉన్నాను. నన్ను మద్దతు ఇవ్వండి. గ్రహాంతరవాసులు మనల్ని బలవంతం చేస్తారు. లాస్ ఏంజలస్ మొత్తం అతని మాటలు వింటోంది. రేడియో సిగ్నల్స్ను ట్రాక్ చేస్తూ పోలీసులు ఆ ప్రసారం జరుగుతున్న భవనానికి చేరుకుంటారు. ఆ వ్యక్తి సమయం వృథా చేయకుండా అక్కడి నుండి పారిపోతాడు. ఇక్కడ మనం విల్ కొడుకు బ్రియాన్ను చూస్తాం. అతను SD రికార్డింగ్ యొక్క అన్ని కాసెట్లను బయటకు తీసి వాటిని తన ఇంట్లో త్వరగా దాచిపెడతాడు. పోలీసులు అక్కడ ఏమీ కనుగొనలేరు. మరోవైపు కేటీ కూడా ఈ రోజు మొదటిసారి తిరుగుబాటుదారులతో కలిసి ఒక ఆపరేషన్కు బయలుదేరింది. వారి లక్ష్యం అధికారులకు చెందిన ఒక ఆహార ట్రక్కు. ఆపరేషన్ సమయంలో కేటీ సహచరుడు గాయపడతాడు. ఆమె అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. కాని వారి సహచరుడు బ్రూస్ ఆ గాయపడిన వ్యక్తిని కాల్చి చంపేస్తాడు. బ్రూస్ ఏమి చేశాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమె చాలాసేపు అక్కడే నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. డ్రోన్లు కూడా అక్కడికి వచ్చాయి. వారు వారిని చూడగానే కాల్చివేస్తారు. కాని బ్రూస్ ఆమెను దాచిపెడతాడు. భయంతో కేటీ ఇంటికి చేరుకుంటుంది. ఆమె సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతోంది. ఆమె కలత చెందింది. ఆమె ఒక మానసిక ఆఘాతానికి గురైంది. ఆమె తనను తాను ఒక గదిలో బంధించుకుని పిచ్చిగా తన సహచరుడి రక్తాన్ని తన శరీరం నుండి శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. మరోవైపు పోలీసులు అదే నేర దృశ్యానికి చేరుకున్నారు. విల్ కూడా పోలీసులతో ఉన్నాడు. పోలీసులు ఇక్కడ చనిపోయిన వ్యక్తి యొక్క గుర్తింపును కనుగొంటారు. ఆ తరువాత అతని తల్లిదండ్రులను వారి ఇంటి నుండి అరెస్టు చేస్తారు. అతని ప్రతీకారం కోసం శిక్ష విధించడానికి. ఇది అన్యాయం. ఎవరి నేరానికైనా మరొకరిని శిక్షించకూడదు. ఏమైనా విల్ మరియు మనం బ్రూసును గుంపులో నిలబడి ఉండటం గమనిస్తాం. అతను తన సహచరుడి అరెస్టు వార్తను తన నాయకుడు అలెక్స్కు ఇస్తాడు. నాయకుడు అతనితో, ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఆ పిల్లల తల్లిదండ్రులకు అతను తిరుగుబాటుదారుల బృందంతో కలిసి పనిచేస్తున్నాడని తెలియదు. కాబట్టి మనకు ఎలాంటి ప్రమాదం లేదు అంటాడు. వెంటనే బ్రూస్ కేటీని కలవడానికి వెళ్తాడు. కేటీ అతనిని, నువ్వు నీ సొంత సహచరుడిని ఎందుకు చంపావు అని అడుగుతుంది. అతను, నేను అతన్ని చంపకపోతే పోలీసులు అతన్ని హింసించి అతని జీవితాన్ని నాశనం చేసేవారు. అన్ని హింసల నుండి అతన్ని రక్షించడానికి నేను అతన్ని చంపాను. కాని ఇప్పుడు పోలీసులు అతని తల్లిదండ్రులను పట్టుకున్నారు. విచారణలో ఆమె తల్లిదండ్రులు ఏమి చెబుతున్నారో మనం విల్ నుండి తెలుసుకోవాలి అంటాడు. ఇక్కడ విల్ కొడుకు బ్రియాన్ తన స్నేహితుడి తమ్ముడిని రక్షించడానికి గ్రహాంతరవాసులు కట్టిన గోడలోకి వెళ్లడం చూపబడింది. అతని స్నేహితుడు అతనితో, ఈ గోడ ద్వారా ఒకరు నగరం యొక్క మరొక వైపుకు కూడా వెళ్లవచ్చు అని చెబుతాడు. మరోవైపు విల్ యొక్క బృందం తిరుగుబాటుదారులను పట్టుకోవడానికి దాడి చేస్తోంది. ఈ క్రమంలో అతను కేటీ చనిపోయిన భాగస్వామి ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అతను ఈ విషయం తిరుగుబాటుదారుల బృందానికి తెలియగానే వారు దాని గురించి ఫిర్యాదు చేయడానికి కేటీ దగ్గరికి వస్తారు. విల్ ఆయుధాలను తిరిగి ఇవ్వకపోతే మీ కుటుంబానికి చాలా దారుణంగా ఉంటుందని ఆమెను బెదిరిస్తారు. ఇక్కడ కేటీ తన కుటుంబం తప్ప మరేమీ పట్టించుకోదు. అదే రాత్రి కేటీ బార్ కూడా తెరిచి ఉండటం చూస్తాము. స్నైడర్ ఏలియన్స్ నుండి కేటీకి అనుమతి ఇప్పించాడు. ఎందుకంటే ఇప్పుడు విల్ వారితో కలిసి పనిచేస్తున్నాడు. ఆ రోజు అందరూ పార్టీ చేసుకుని చాలా సరదాగా గడుపుతున్నారు. ఇంతలో స్నైడర్ కూడా ఇక్కడికి వస్తాడు. స్నైడర్ను చూసి కేటీ తన భర్త విల్పై కోపంగా ఉంది. విల్ ఎందుకు ఏలియన్స్కు అమ్ముకున్నాడో నాకర్థం కావడం లేదు. ఆమె ఇంటికి వచ్చి విల్తో ఈ ఉద్యోగం వదిలేయమని చెబుతుంది. కాని విల్ నా కొడుకు దొరికే వరకు నేను ఇక్కడే పనిచేస్తాను అని చెబుతాడు. విల్ ఇప్పుడు తన కార్యాలయానికి వస్తాడు. అక్కడ లాస్ ఏంజలెస్లోని తిరుగుబాటుదారుల గురించి అతని బాస్ అతనికి చెబుతాడు. లాస్ ఏంజలెస్లో తిరుగుబాటుదారుల బృందం ఒకటి కాదు, చాలా బృందాలు ఉన్నాయని విల్ చూస్తాడు. ఈ బృందాలన్నీ కలిసి లాస్ ఏంజలెస్ గవర్నర్పై పోరాడితే ఈ యుద్ధం వల్ల ఒకరికొకరు ఏమి జరుగుతుందో వారికి తెలియదు అని అతని బాస్ చెబుతాడు. కాని ఏలియన్స్ ఈ నగరం మొత్తాన్ని నాశనం చేస్తారు. ఈ విధంగా ఈ నగరం మాత్రమే కాదు,
మీరు మరియు మీ కుటుంబం కూడా బ్రతకలేరు. అందుకే మీరు మాకు మద్దతునిస్తూ ఉండాలని నేను నమ్ముతున్నాను. విల్కు ఈ విషయం అస్సలు తెలియదు, కాని అతని భార్య ఖచ్చితంగా తిరుగుబాటుదారులతో కలిసి ఉంది. ఈసారి కూడా ఆమె ఒక ప్రణాళికను అమలు చేయడం ప్రారంభిస్తుంది. ఆమె తన పిల్లలను సహాయకుడితో ఇంటి నుండి బయటకు పంపుతుంది. ఆ తరువాత వీధి లైట్లు ఆన్ చేసి ఎవరికో సంకేతం చేస్తుంది. ఆమె ఒక వైన్ సీసాను పగలగొట్టి దానిని తన ఇంట్లో కాల్చేస్తుంది. ఆమె స్వయంగా దానిని ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఈసారి విల్ మరియు అతని బాస్ కూడా పోలీసులతో కలిసి ఇంటికి వస్తారు. విల్ ఇల్లు కాలిపోతోంది. ఎవరు కాల్చారో అని అతను ఆందోళన చెందుతున్నాడు. కాని ఇక్కడ అతని బాస్ కూడా అతని ఇంటికోసం వెతుకుతోంది. ఇది అతనికి కోపం తెప్పిస్తుంది. ఎలాగైనా విల్ కుటుంబాన్ని విల్ కార్యాలయానికి తీసుకువస్తారు. అక్కడ విల్ బాస్ విల్ భార్యతో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెబుతుంది. మీ మరియు మీ కుటుంబ బాధ్యత పూర్తిగా మాదే. మీ పొరుగువారిని కూడా మేము హెచ్చరించాము. మీకు లేదా మీ కుటుంబానికి ఏదైనా జరిగితే అది వారి బాధ్యత అవుతుంది. ఇది విన్న కేటీకి నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు పొరుగువారందరూ వారికి భయపడతారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే విల్ బాస్ విల్ను తన గదికి పిలుస్తుంది. అతని కొడుకు గది నుండి తెచ్చిన కాసెట్ను అతనికి చూపిస్తుంది. అది గెరోనిమో రికార్డింగ్లతో నిండి ఉంది. అతను తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె చెబుతుంది. ఈ కాసెట్ల గురించి చింతించకండి. నేను దీని గురించి ఎవరికీ చెప్పను. విల్ ఆందోళన చెందుతాడు. అతను వెళ్ళి ఆ కాసెట్ల గురించి తన కొడుకును అడుగుతాడు. అతని కొడుకు అతనిని చూసి ఏమాత్రం భయపడడు. మనుషుల స్వేచ్ఛ మాత్రమే నాకు కావాలని చెబుతాడు. అతను ఈ సమయంలో విల్కు ఒక పోస్టర్ను కూడా చూపిస్తాడు. గెరోనిమో కొత్త ప్రసారం చేయబోతున్నాడని, నేను కూడా అతనికి మద్దతునిస్తున్నాను అని చెబుతాడు. విల్కు తన కొడుకుని ఆపడానికి మాటలు లేవు. కేటీ తిరుగుబాటుదారుల నాయకుడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తిరుగుబాటుదారులు విల్కు వ్యతిరేకంగా ఉన్నారని ఆమెకు తెలుసు. విల్ వారి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. వారు విల్ను చంపాలనుకున్నారు. కాని ఇక్కడ కేటీ వారితో ఒక ఒప్పందం చేసుకుంటుంది. పోలీసులు తమ ప్రజల సమాచారాన్ని ఇంత త్వరగా ఎలా పొందుతున్నారో అని తిరుగుబాటుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహస్యం కేటీకి తెలుసు. మీరు ఎప్పటికీ విల్ను బాధించకూడదు అని కేటీ చెబుతుంది. అలెక్స్ అంగీకరిస్తాడు. ఆ తరువాత లాస్ ఏంజలస్ గురించి మొత్తం సమాచారమున్న విల్ బాస్ ఫిలిస్ గురించి చెబుతుంది. మరుసటి రోజు గెరోనిమో ఇతర ప్రసారాలు రేడియోలో టెలికాస్ట్ అవుతాయి. లాస్ ఏంజలస్లోని ప్రతి ఒక్కరూ అతని మాటలు వినడానికి కూర్చున్నారు. అతను చాలా ఆనందంగా తన ప్రసంగం చేస్తున్నాడు. ఇక్కడ పోలీసులు అతని సంకేతాలను త్వరగా గుర్తించి అతను కూర్చున్న ఒక లైబ్రరీకి చేరుకుంటారు. పోలీసులు అతని దగ్గరకు చేరుకున్నప్పుడు అతను చివరి మాట చెబుతున్నాడు. ఇప్పుడు ఏలియన్స్కు వ్యతిరేకంగా తిరుగుబాటును ఎవరూ ఆపలేరు. అతను ఇది చెప్పగానే అతనిని అరెస్టు చేస్తారు. గెరోనిమో పట్టుబడినందుకు స్నైడర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంఘాలన్నింటికీ దెబ్బకొట్టిన నిజమైన నేరస్తుడు అతనే. గెరోనిమో పట్టుబడ్డాడని గవర్నర్కు కూడా చెబుతాడు. కాని విల్ ఇంత పాత అనుభవం అతనికి చెబుతోంది. గెరోనిమో ఈ లీగ్ను నడిపిన వ్యక్తి అయితే అతను అంత సులభంగా పట్టుబడడు. అతను దీని గురించి స్నైడర్కు కూడా చెబుతాడు. ఇది విన్న స్నైడర్ కలత చెందుతాడు. అతను దీని గురించి గవర్నర్కు కూడా చెబుతాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని వీరు విచారిస్తారు. అతను గెరోనిమో కాదని తేలుతుంది. అతను కేవలం ఒక నటుడు మాత్రమే. అతను ప్రసారంలో చేస్తున్న ప్రసంగం ఒక పైపులో వ్రాసి ఉంది. ఆ తరువాత విల్ బాస్ కేటీని కలవడానికి వచ్చినట్లు చూస్తాము. మీ భర్త మిమ్మల్ని ఎంతగానో నమ్ముతున్నాడు, అందుకే అతను మిమ్మల్ని చెక్ చేయడు అని ఆమెతో చెబుతుంది. కాని నా దగ్గర మీ గురించి ప్రతి సమాచారం ఉంది. మీ కుటుంబానికి మరియు మీ భర్తకు రక్షణ కావాలంటే మీరు తిరుగుబాటుదారులకు కాకుండా మాకు మద్దతివ్వాలని మిమ్మల్ని హెచ్చరించడానికి నేను వచ్చాను. ఆ తరువాత ఆమె తన ఇంటికి వెళ్తుంది. ఇక్కడ మొదటిసారిగా ఆమె భర్తను చూస్తాము. అతను పూర్తిగా పక్షవాతానికి గురయ్యాడు. ఆమె అతనితో మాట్లాడుతుంది మరియు ఆమె వెనక్కి తిరగగానే బ్రూస్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమె ఒక తిరుగుబాటుదారు అని బ్రూస్కు తెలుసు. అందుకే ఆమె ప్రశాంతంగా ఉండి, నేను ఇక్కడ ఏమి చేయడానికి వచ్చావో నాకు తెలుసు. కాని నన్ను చంపే ముందు నా భర్తను కూడా చంపమని నీకొక షరతు పెడుతున్నాను. ఎందుకంటే అతను నా మరణం యొక్క షాక్ను భరించలేడు. బ్రూస్ అలాగే చేస్తాడు. మరియు మరుసటి ఉదయం ఆమె ఇంటి దగ్గర పోలీసులను చూస్తాము. గోడపై గెరోనిమో పేరు ఉంది. ఆమె మరణంతో స్నైడర్ చాలా కలత చెందుతాడు. ఎందుకంటే ఆమె వారిలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆమె ఏలియన్స్ పదాలు మరియు మెదడును చాలా బాగా చదివేది. ఈ విధంగా ఏలియన్స్ మరియు మానవుల మధ్య ఆమె ఒక వారధిగా పనిచేసింది. స్నైడర్ వీలైనంత త్వరగా ఆమెను చంపిన వారిని పట్టుకోవలసి ఉంది. అతను నలువైపులా పోలీసులను మోహరిస్తాడు.
పోలీసులు చాలామంది తిరుగుబాటుదారులను పట్టుకుని తీసుకువస్తారు. ఒక తిరుగుబాటుదారుడు నోరు తెరిచి గ్రీన్ జోన్లో ఉన్న ఒక ఇంటి చిరునామాను వారికి చెబుతాడు. అక్కడి నుండే గెరోనిమో తన లీగును నడుపుతున్నాడు. వారు ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామందిని కలుస్తారు. వారందరూ వారి స్వంత పేరును గెరోనిమో అని చెబుతున్నారు. అందరినీ అరెస్టు చేస్తారు. మరోవైపు విల్ కొడుకు బ్రయాన్ ఏలియన్స్ చేసిన గోడ ద్వారా నగరం యొక్క మరొక వైపుకు వచ్చాడు. అక్కడ ఎవరూ నివసించలేదని అతను చూస్తాడు. ఈ ప్రదేశం ఇప్పుడు ఒక గిడ్డంగిగా ఉపయోగించబడుతోంది. వారి నగరంలో వారు కోల్పోయిన ప్రతిదీ అతనికిక్కడ పుష్కలంగా లభిస్తుంది. మరోవైపు లాసేంజలెస్లో గెరోనిమి బృందం పట్టుబడిందని ప్రకటన చేస్తారు. కాని స్నైడర్ తనతో అబద్ధం చెప్పాడని, ఒక ఆట ఆడాడని విల్కు తెలుసు. విచారణలో వారు పట్టుకున్న జంట చాలా అమాయకులని, ఆ ప్రణాళిక వేయడం వారి వల్ల కాదని నిర్ధారించబడింది. స్నైడర్ అనుభవం లేని ఆటగాడు. ఇప్పుడు గవర్నర్ అతనిని అరెస్టు చేయలేడు. గెరోనిమో బృందాన్ని ఎలాగైనా తీసుకురమ్మని అతను చార్లెస్ను బెదిరించాడు. లేకపోతే నీ కొడుకుని వెతకడంలో నేను నీకు సహాయం చేయను. విల్కు పదోన్నతి లభిస్తుంది. అతని బాస్ స్థానం అతనికి ఇవ్వబడుతుంది. ఇక్కడ ఆఫీసులో అతని సహోద్యోగి అతనితో మీ భార్య ఆ గూఢచారి అని నేననుకుంటున్నాను అని చెబుతాడు. ఆమె తిరుగుబాటుదారులకు మన వార్తలు చెబుతుంది. ఆమెకు ఎలాంటి ఆధారాలు లేవు. విల్ ఇంటికి వెళ్లి విచారణ ప్రారంభిస్తాడు మరియు అతని కుమార్తె చేతిలో ఒక పుస్తకం చూస్తాడు. బ్రయాన్ దానిని మరొక నగరం నుండి తెచ్చాడు. అతను దీనిని తన స్నేహితుడి నుండి తీసుకువచ్చానని బ్రయాన్ అబద్ధం చెప్పాడు. అతను తన భార్య బార్కు వెళ్తాడు మరియు అతని భార్యకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు పొందడు. జైలులో రేడియో నుండి తాము అరెస్టు చేసిన నటుడు స్నైడర్ ముందు కూర్చున్నాడు. మీరు మా కోసం గెరోనిమోగా నటించడం కొనసాగిస్తే మీ జీవితానికి ఎలాంటి ప్రమాదం ఉండదని నేను హామీ ఇవ్వగలను అని స్నైడర్ అతనితో చెబుతాడు. నేను మీకు చాలా డబ్బిచ్చి వేరే నగరానికి పంపుతాను. మీరు అక్కడ మీ జీవితాన్ని సులభంగా గడపవచ్చు. నా ఉద్యోగం కూడా భద్రంగా ఉంటుంది. తరువాతి సన్నివేశంలో స్నైడర్ అతనిని ఓడించాడు. ఆ కేసును కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నగరం మొత్తం వారివైపు చూస్తోంది. గెరోనిమోకు మరణశిక్ష విధించారు. ఈ సమయంలో అతన్ని ఉరితీయడానికి ఏర్పాట్లు చేశారు. స్నైడర్ తన స్వంత ప్రయోజనం కోసం ఒక అమాయకుడికి మరణశిక్ష విధిస్తున్నాడని ఇక్కడ నాయకుడికి తెలుసు. స్నైడర్ ఈ ఉచ్చుతో చాలా కోపంగా ఉన్నాడు. అతను అతని దగ్గరికి వెళ్లి ఒక అమాయకుడిని చంపడం వల్ల నీకు ఏమి వచ్చింది అని అడుగుతాడు. నువ్వు పిచ్చోడివా? ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు మరియు నేను వారిని శాంతపరచవలసి ఉంది మరియు ఇది చేయడానికి ఎవరైనా త్యాగం చెయ్యాలి అని స్నైడర్ సమాధానమిస్తాడు. గెరోనిమో చనిపోయాడని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కాని ఇప్పుడు నాకు గెరోనిమోను కనుగొనడానికి సమయం దొరికింది. ఇక్కడ విల్ మరియు స్నైడర్ వారి ఇతర సమావేశానికి వెళ్తారు. కాని గెరోనిమోను చంపిన కోపంలో చాలామంది తిరుగుబాటుదారులు వారి వెనుక ఉన్నారు. పోలీసుగా మారువేషంలో ఉన్న బ్రూస్ అతనితో కూర్చున్న నిజమైన భద్రతా సిబ్బందిని కాల్చి చంపేస్తాడు. తరువాత అందరూ తమ కార్ల నుండి బయటకు వచ్చి స్నైడర్ను చంపడానికి గుడ్డిగా కాల్పులు జరపడం ప్రారంభించారు. అతని కారు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి ఇద్దరు తిరుగుబాటుదారులు అతని కారును పదేపదే కాల్పులు జరుపుతూ విచ్ఛిన్నం చేయడం ప్రారంభించారు. విల్ తన తుపాకీతో వారిని కాల్చి తన కారును వెనక్కి తిప్పి స్నైడర్ను రక్షించి అతని భార్య బార్కు తిరిగి తీసుకువస్తాడు. ఆమె దగ్గర అతన్ని చూసి కేటీ కోపంగా విల్తో, ఈ మోసగాడి కోసం నువ్వు ఎందుకు నీ ప్రాణాలను పణంగా పెడుతున్నావు? అతను చనిపోతుంటే చనిపోనివ్వు అని చెబుతుంది. నా కొడుకు తిరిగి వచ్చే వరకు నేను అతనిని చనిపోనివ్వలేను అని విల్ ఆమెతో చెబుతాడు. విల్ ఫోన్ పనిచేయలేదు కాబట్టి అతను సమీపంలోని ఫోన్ బూత్కు వెళ్లి స్నైడర్కు భద్రత కల్పించాలని భద్రతా బలగాలకు ఫోన్ చేశాడు. మరోవైపు కేటీ కూడా స్నైడర్ ఇక్కడ ఉన్నాడని తన తిరుగుబాటుదారులకు చెబుతుంది. స్నైడర్ ఇక్కడే ఉండేలా చేయడానికి కేటీ అతనితో మాట్లాడుతుంది. ఈ సమయంలో విల్ ఇక్కడికి వస్తాడు మరియు గెరోనిమో అనే వ్యక్తిని వారు వెతుకుతున్నారని ఇద్దరికీ చెబుతాడు. అతను ఒక వ్యక్తి కాదు. ఏలియన్స్పై పోరాడుతున్న వారందరూ అతనిని గెరోనిమో అని పిలుచుకుంటారు. ఈ సమయంలో విల్ భార్య అతనిని పక్కకు తీసుకువెళ్లి అతనికి అర్థమయ్యేలా చేస్తుంది. స్నైడర్ను చంపడానికి ఎవరైనా వస్తే మీరు దాని మధ్యలో రాకూడదు. మీరు మీ ప్రాణాలను కాపాడుకోండి. కాని విల్ కేటీకి సమాధానమివ్వడు. అతను స్నైడర్ దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నా బృందం మీ కొడుకును కనుగొంది అని విల్తో చెబుతాడు. నా బృందం మీ కొడుకుని ఇక్కడికి తీసుకువస్తుంది. అకస్మాత్తుగా తలుపు తడుతుంది. ఎవరో బయట ఉన్నారు మరియు తనిఖీ చేయగా బ్రూస్ తిరుగుబాటుదారుడు పోలీసుగా ఉన్నాడు. కేటీకి ఇది తెలుసు మరియు అతనిని లోపలికి రానిస్తుంది మరియు అతనిని బేస్మెంట్లోకి తీసుకువెళ్లి మరోసారి హెచ్చరిస్తుంది. స్నైడర్ను చంపే విషయంలో నా భర్తకు ఏమీ జరగకూడదు.
సరేనా? కానీ నేను దీనికి హామీ ఇవ్వలేను అని బ్రూస్ చెబుతాడు. అతను స్వయంగా జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇక్కడ ఒక పోలీసు అధికారి వచ్చినట్లు విల్కు కూడా తెలుస్తుంది. కేటీ అతనితో ఈ పోలీసు అధికారి తనిఖీ చేయడానికి మాత్రమే వచ్చారని చెబుతుంది. కాని అతను పోలీసు రూపంలో ఉన్న తిరుగుబాటుదారుడని విల్కు తెలుసు. వారు స్నైడర్ను చంపడానికి రావాల్సి ఉంది. కాబట్టి అతను ఈ బార్ తలుపులన్నింటినీ చాలా బాగా లాక్ చేస్తాడు. విల్ ఇదంతా చేస్తున్నప్పుడు స్నైడర్ మరోసారి వచ్చాడు. త్వరలో మీ కొడుకు ఇక్కడికి వస్తాడని విల్తో చెబుతాడు. ఇది విన్న కేటీకి చాలా కోపం వస్తుంది. అతనిని కొట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో అతను వారి కొడుకు కోసం వారిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ సమయంలో ఈ బార్ చుట్టూ తిరుగుబాటుదారులు నలువైపులా ఉన్నారని చూస్తాము. వారు బార్ తలుపును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. కాని విల్ పెట్టిన తాళాల కారణంగా వారు అందులో విఫలమవుతారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే స్నైడర్ చాలా భయపడ్డాడు. ఈ తిరుగుబాటుదారులు నన్ను చంపడానికి ఎందుకు వస్తున్నారని అతను విల్ మరియు కేటీతో చెబుతాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ ఏలియన్స్ను కలవలేదు. నేను వారికి మద్దతివ్వడం లేదు. కాని గవర్నర్ ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నాను. అతని మాటలను ఎవరూ పట్టించుకోలేదు. స్నైడర్తో కలిసి బేస్మెంట్లో దాక్కోమని విల్ కేటీతో చెబుతాడు. నేను ఈ తిరుగుబాటుదారులందర్నీ ఎదుర్కొంటాను. వారి సంభాషణ సమయంలో అకస్మాత్తుగా తిరుగుబాటుదారులు బార్ లోపలికి ఒక స్మోక్ బాంబ్ విసురుతారు. ఇది చూసి విల్ స్నైడర్ను ఒక బీరువాలో దాచిపెడతాడు. తిరుగుబాటుదారులు తలుపు పగలగొట్టి బార్లోకి ప్రవేశించడంలో విజయం సాధిస్తారు. ఒక తిరుగుబాటుదారుడు వచ్చి విల్కు గురిపెడతాడు. అతను విల్ను కాల్చేసే ముందు కేటీ వెనుక నుండి అతనిని కాల్చి చంపుతుంది. విల్ తన మిషన్ గన్ను తీసుకుని వారిని వెంబడిస్తాడు. తిరుగుబాటుదారులు నిజమైన పోలీసుల శబ్దం వినడం ప్రారంభిస్తారు. ఒక అవకాశం రావడంతో వారు పారిపోతారు. నిజమైన పోలీసులు ఇక్కడికి వచ్చి స్నైడర్ను రక్షించారు. బ్రూసును బార్లో స్నైడర్ మరియు విల్ చూసినందున అతనిని అరెస్టు చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. పోలీసులు బ్రూసింటికి వెళ్లగానే వారు తాకగానే ఆ ఇల్లు పేలిపోయింది. బ్రూస్ FBI ఏజెంట్ కాబట్టి పోలీసులు ఎప్పుడు ఎలా స్పందిస్తారో అతనికి ముందుగానే తెలుసు. పోలీసులు ఖచ్చితంగా తన ఇంటికి వస్తారని అతనికి తెలుసు. కాబట్టి అతను తన ఇంట్లో బాంబులమర్చాడు. తరువాత బ్రూస్ తాను చనిపోయానని పోలీసులను నమ్మించడానికి తన సైజు మరియు ఎత్తు ఉన్న ఒక శవాన్ని ఏర్పాటు చేసి దానిని కారులో ఉంచి కాల్చేస్తాడు. అతను ఇదంతా తన నాయకుడు అలెక్స్తో కలిసి చేస్తున్నాడు. కేటీ ఒక మోసగత్తె అని అలెక్స్ అతనికి చెబుతాడు. ఆమె 2 ఆటలు ఆడుతోంది. ఒకవైపు ఆమె తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తోంది, మరోవైపు ఆమె విల్తో ఉంది. ఇక్కడ కేటీ తిరుగుబాటుదారులతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాని ఆమె నాయకుడు లేదా బ్రూస్ను సంప్రదించలేకపోయినప్పుడు ఆమె రహస్యంగా తిరుగుబాటుదారుల సమావేశం గురించి ఒక సందేశాన్ని పొందుతుంది. సమావేశానికి చేరుకున్న తర్వాత అక్కడ ఎవరూ లేరని, ఆమె బ్రూస్ను కలవడానికి మాత్రమే వచ్చిందని ఆమెకు తెలుస్తుంది. కేటీ, నువ్వు మీ స్వంత సహచరుడిని ఎందుకు చంపావు అని బ్రూస్ కేటీని అడుగుతాడు. ఏమి జరిగినా విల్ను ఎవరూ బాధించకూడదని నేను నీకు చాలాసార్లు చెప్పాను అని కేటీ అతనితో చెబుతుంది. మరియు అతను విల్ను చంపబోతున్నాడు. అందుకే నేను అతనిని చంపాను. కాని బ్రూస్ ఆమెను నమ్మడు. కాబట్టి ఆమె బ్రూసును అక్కడే వదిలి వెళ్ళిపోతుంది. బ్రూస్ ఇప్పుడు తన ఇతర సహచరుణ్ణి కలవడానికి వెళ్తాడు. అక్కడ అలెక్స్ కేటీని చంపమని ఆదేశించాడని అతను ఆమెకు చెబుతాడు. కాని ఆమె నా మంచి స్నేహితురాలు, నేను ఆమెను చంపలేకపోయాను. తన విచారణ తరువాత విల్ స్నైడర్కు బ్రూసును వారు కనుగొన్నారని చెబుతాడు. అతను ప్రత్యేక దళాల వ్యక్తి మాత్రమే కాదు, అతను FBI కోసం పనిచేశాడు. అతనిని అరెస్టు చేయడం అంత సులభం కాదు. కాని నేను ఎలాగైనా అతనిని పట్టుకుంటాను. చాలా పనులు చేసినందుకు బదులుగా స్నైడర్ అతని కొడుకు ఫోటోను అతనికి చూపిస్తాడు. వారు లాస్ ఏంజలస్ సమీపంలోని నగరంలో అతనిని కనుగొన్నారు. ఇది చూసి అతను సంతోషంగా ఇంటికి వెళ్లిన తర్వాత దానిని కేటీకి చూపిస్తాడు. విల్ను నమ్మండి, స్నైడర్ మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని కేటీ అతనితో చెబుతుంది. అతనికి మీ బలహీనత తెలుసు, కాబట్టి అతను మీతో ఆడుకుంటున్నాడు. ఇప్పటికీ చార్లెస్ ఇక్కడికి రావాలి. కాబట్టి స్నైడర్ ఉచ్చు నుండి మిమ్మల్ని మీరు బయటపడండి. విల్కు కూడా ఇది తెలుసు. కాని తన కొడుకును తిరిగి తీసుకురావడానికి అతను ఏమీ చేయలేడు. కాబట్టి అతను ఇష్టం లేకుండా స్నైడర్తో చేతులు కలపవలసి వస్తుంది. త్వరలో తాను స్నైడర్ ఉచ్చు నుండి విముక్తి పొందుతానని కేటీకి వాగ్దానం చేస్తాడు. విల్ మళ్లీ బ్రూస్ను వెతకడం ప్రారంభిస్తాడు. అతను కేటీ బార్ యొక్క వేలిముద్రలను కూడా తనిఖీ చేశాడు. అక్కడ అతనికి బ్రూస్ వేలిముద్రలు కనిపిస్తాయి. అతను వచ్చి కేటీని మీరెప్పుడైనా ఈ వ్యక్తిని చూశారా, మీకు తెలుసా అని అడుగుతాడు. ఆమె మొదట దీనిని తిరస్కరించింది. కాని అతను 14 మందికి పైగా చంపాడని విల్ ఆమెకు చెప్పినప్పుడు
బహుశా అతను ఒకసారి నా బార్కు వచ్చాడని కేటీ చెబుతుంది. అతను తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడని చెబుతున్నాడు. మరియు పోలీసులు బ్రూస్ తల్లిదండ్రుల ఇంటిని విచారించడం ప్రారంభిస్తారు. బ్రూస్ మరియు కేటీ యొక్క పరస్పర స్నేహితుడు కేటీ దగ్గరికి వస్తాడు. కేటీ కలత చెంది విల్ 14 నుండి 15 మందిని చంపాడా అని అడుగుతుంది. అవును, అతను చంపాడు. కాని మనం చేస్తున్న పనికి అలాంటి త్యాగాలు అవసరమని ఆమె స్నేహితురాలు ఆమెతో చెబుతుంది. అతను నన్ను చంపబోతున్నాడని మీకు తెలుసా అని కేటీ అతనితో చెబుతుంది. కాని నేను అతని బారి నుండి తప్పించుకున్నాను. బ్రూస్ ఆమె స్నేహితుడు మరియు ఆమె అతనితో కలిసి పనిచేసేది. విల్ అతని తల్లిదండ్రుల ఇంటిని కనుగొన్నాడని ఆమె అతనికి తెలియజేస్తుంది. త్వరలో పోలీసులు అతనిని చంపడానికి అక్కడికి వస్తారు. పోలీసులు అతని ఇంటికి రాగానే వారికి బ్రూస్ కనిపించలేదు. విచారణలో కేటీ బార్లో చూసిన అదే పుస్తకం అతనికి దొరుకుతుంది. వారు బ్రూస్ యొక్క పొరుగువారిని కూడా విచారిస్తారు. అక్కడ అలెక్స్ను చూస్తాము. అలెక్స్ స్పష్టంగా నిరాకరించాడు. అతను ఎప్పుడూ బ్రూస్ను కలవలేదు. మరోవైపు స్నైడర్ లాస్ ఏంజలెస్ గవర్నర్తో ఉన్నాడు. పసిఫిక్ ప్రాంత అధిపతి అంటే ఏలియన్స్ లాస్ ఏంజలెస్ను తనిఖీ చేయడానికి వస్తున్నారని గవర్నర్ అతనికి చెబుతాడు. స్నైడర్ ఆందోళన చెంది ఎందుకు అని అడుగుతాడు. అందరూ మీలాగే మూర్ఖులు అనుకుంటున్నారా అని గవర్నర్ అతనిని అడుగుతాడు. మీ సమాచారం కోసం మీరు అందరికీ చూపిస్తున్న చిత్రం లాస్ ఏంజలెస్ పరిస్థితి దానికంటే దారుణంగా ఉందని అందరికీ తెలుసు. దానికంటే దారుణంగా ఉంది. కేటీ తిరుగుబాటుదారులను విడిచిపెట్టింది. కాని తిరుగుబాటుదారులకు కేటీ అవసరం. కేటీ ఇచ్చే సమాచారం వారికి ఇంకా కావాలి. అందుకే ఆమె స్నేహితురాలు మళ్లీ తిరుగుబాటుదారుల బృందంలో చేరమని ఆమెను అడుగుతుంది. కాని ఆమె తన కుటుంబ సభ్యుల జీవితాలను దీనికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెబుతూ కేటీ దీనిని తిరస్కరిస్తుంది. ఆమె ప్రతిస్పందన కారణంగా తిరుగుబాటుదారుల బృందం ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించింది. అలెక్స్ విల్తో అతని భార్య ఒక గూఢచారి అని చెప్పమని ఆదేశించాడు. ఆమె తిరుగుబాటుదారులకు మొత్తం సమాచారం లీక్ చేసేది. అలెక్స్ విల్ను కలుస్తాడు మరియు మీ భార్య ఒక గూఢచారి అని చెబుతాడు. నేను తిరుగుబాటుదారుల నాయకుణ్ణి. మీకు అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని నాకు తెలుసు. ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లడానికి నాకు ఒక పాస్ మాత్రమే కావాలి. ఒక స్వేచ్ఛా పాస్. మరియు దానికి బదులుగా నా తిరుగుబాటుదారుల బృందాన్ని మోసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సమయంలో అలెక్స్ యొక్క వాస్తవికతను మనం తెలుసుకుంటాము. అతను మానవులను ఏలియన్స్ నుండి విడిపించడానికి ఈ తిరుగుబాటుదారుల బృందాన్ని ఏర్పాటు చేయలేదు. కాని అతను తనను తాను శక్తివంతం చేసుకోవాలనుకున్నాడు. చాలామందిని కలపడం ద్వారా అతను తన అధికారాన్ని ఏర్పరచుకున్నాడు. కాని అతనికి మరొక రకమైన శక్తి అవసరమైనప్పుడు అతను తన ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏలియన్స్ ఈ ప్రపంచంలో జీవించినా లేకున్నా అతనికి పట్టించుకోలేదు. ఇప్పుడు విల్ వెళ్లి దీని గురించి స్నైడర్కు తెలియజేస్తాడు. నేను అలెక్స్ను వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నాను అని స్నైడర్ అతనితో చెబుతాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు వారి నాయకుడు విల్కు తన వాస్తవికతను ఎలా చెప్పాడో ఆమె తన భర్తకు చెబుతుంది. మరో నగరం పాస్ పొందడానికి మాత్రమే అతను తన తిరుగుబాటు సహచరులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేటీ షాక్ అవుతుంది మరియు వెంటనే దీని గురించి బ్రూస్కు తెలియజేస్తుంది. ఇక్కడ కేటీ కొడుకు బ్రయాన్ తన ఉపాధ్యాయుడితో ఉన్నాడు. అతను ఒక శక్తివంతమైన టెలిస్కోపును తయారుచేశాడు. దాని సహాయంతో వారు చంద్రుని ఉపరితలాన్ని చూడగలరు. చంద్రుని ఉపరితలం ముందుకంటే చాలా వింతగా మారింది. ఏలియన్స్ చంద్రునిపై తవ్వకాలు చేస్తున్నారని దాని నుండి స్పష్టంగా తెలుస్తుంది. కేటీ ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్రూస్ వెంటనే అలెక్స్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు మమ్మల్ని మోసం చేశావా అని అతనిని అడిగాడు. మరో నగరానికి వెళ్లడానికి పాస్ పొందడానికి మాత్రమే మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా? లేదు లేదు, కేటీ నిన్ను మోసం చేస్తోంది అని అలెక్స్ సమాధానమిస్తాడు. ఆమె మాటల్లో పడకండి మరియు తదుపరి మిషన్ కోసం సిద్ధం కండి. నేను మీతో ఉన్నాను. మరుసటి రోజు విల్ స్నైడర్తో అలెక్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చూస్తాము. ఇతర నగరాల పాస్ తనకు కావాలని అలెక్స్ స్పష్టంగా అతనితో చెబుతాడు. దీనికోసం బ్రూస్తో వ్యవహరించే సహచరుల జాబితాను మీకిస్తాను. వారందరూ తిరుగుబాటుదారులు. ప్రధానమంత్రిని చంపడమే బ్రూస్ తదుపరి పని అని కూడా అతను అతనికి చెబుతాడు. స్నైడర్ అతనిని అభినందిస్తాడు మరియు ఈ విధంగా మాకు సమాచారం ఇస్తూ ఉండండి అని చెబుతాడు. మేము ప్రధానమంత్రిని చంపే ఆపరేషన్ను ఆపుతాము. ఆ తరువాత నేను అందరిచేత ప్రశంసించబడినప్పుడు మీకు మీ సార్వత్రిక పాస్ లభిస్తుంది. తరువాత బ్రూస్ తన మిషన్లో ఉన్నట్లు చూస్తాము. కేటీ మరియు ఆమె స్నేహితుడు కూడా అతనితో ఉన్నారు. సమీపంలో పోలీసులు కేటీని చూసినప్పుడు ఆమె వెంటనే పోలీసుల గురించి బ్రూస్కు చెబుతుంది. అకస్మాత్తుగా ఎవరో రోడ్డుపై చాలా టపాసులు విసిరారు. దీని కారణంగా ఇక్కడ గందరగోళం ఏర్పడింది మరియు పోలీసులు కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈసారి కూడా కేటీ మరియు బ్రూస్ పోలీసుల నుండి తప్పించుకోగలిగారు.
అలెక్స్ ఈ నగరం నుండి బయటకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్న అలెక్స్ ఇంటికి విల్ వచ్చినట్లు చూస్తాము. స్నైడర్తో మీరు చేసుకున్న ఒప్పందం రద్దు చేయబడిందని అతను అలెక్స్తో చెబుతాడు. తరువాత అతను తన తుపాకీతో అతనిని కాల్చి చంపుతాడు మరియు అతను పోలీసుల ముందు బ్రూస్ను నిందిస్తాడు. నిజానికి అలెక్స్ను చంపడం ద్వారా విల్కు ఒక దురాశ కలుగుతుంది. అలెక్స్ నుండి స్నైడర్ పొందబోయే సార్వత్రిక పాస్ను తన వద్ద ఉంచుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. అదే రాత్రి కేటీ స్నేహితురాలు ఆ రోజు చనిపోయింది. ఆమె కుటుంబం మొత్తాన్ని నగరం మధ్యలో ఉరితీశారు. ఇది చూసి కేటీ ఏడవడం మొదలుపెడుతుంది. తరువాత ఆమె తిరుగుబాటుదారులకు పూర్తిగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే అధికారులు చాలా కనికరం లేకుండా ప్రవర్తించడం మొదలుపెట్టారు. విల్కు కూడా ఇది తెలుసు. మరుసటి రోజు తిరుగుబాటుదారులు తమ కోసం నిరసన తెలుపుతారు మరియు పోలీసులు వారిని ఆపడానికి వచ్చినప్పుడు ఈ తిరుగుబాటుదారులు చాలామంది పోలీసు అధికారులను చంపారు. వారి పరిస్థితిని చూసి విల్ సహచరుడు అతనితో ప్రజలు ఇప్పుడు మౌనంగా ఉండరు అని చెబుతాడు. వారు బ్రతికే ఉంటారు లేదా ఇక్కడ అందర్నీ చంపుతారు. లాస్ ఏంజలస్ గోడకు అవతలి వైపున మరొక తిరుగుబాటుదారుల బృందం కనుగొనబడిందని విల్ స్నైడర్కు చెబుతాడు. మనం వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళాలి. స్నైడర్ అంగీకరిస్తాడు మరియు వారితో ఒక గార్డును పంపాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు కేటీ మరియు బ్రూస్ వారి యువసెల్ నాయకుడిని కలుస్తారు. మంత్రి హత్యలో వారికి మద్దతు ఇవ్వాలనుకునేవారు. వారి మిషన్ సబ్వేలో జరగబోతోంది. ఈ సమయంలో ఏలియన్స్ లేదా అధికారులు మాత్రమే దానిని ఉపయోగించేవారు. ఇక్కడ మనం విల్ను చూస్తాము మరియు అతని సహచరుడు లాస్ ఏంజలెస్ గోడకు అవతలి వైపుకు చేరుకున్నారు. వారు ఒక ఎత్తైన భవనంపైకి ఎక్కి మొత్తం నగరం యొక్క దృశ్యాన్ని చూస్తారు మరియు ఖాళీ భవనంలో అంతటా కాల్పులు జరపడం ప్రారంభిస్తారు. వారు ఏమి చేస్తున్నారో చూసి గార్డు కలత చెందుతాడు. తరువాత వారు ఈ భవనంలో దాగి ఉన్న మ్యాపును తీసుకుని స్నైడర్కు తిరిగి వచ్చారు. విల్ ఈ మ్యాపును స్నైడర్కు చూపిస్తూ మమ్మల్ని దాడి చేసినవారు ఈ మ్యాపును అక్కడే వదిలి వెళ్లారు అని చెబుతాడు. నిజానికి తిరుగుబాటుదారులు ఈ ప్రదేశాలపై దాడి చేయబోతున్నారు. ఇక్కడ యువసెల్ సభ్యులు కేటీకి ఒక ఎగిరే రోబోట్ను చూపిస్తారు. ఈ చిన్న రోబోటు ప్రతి రకమైన డేటాను సేకరించడంలో విజయవంతమైంది. కేటీకి ఎలా షూట్ చేయాలో బ్రూ చూపుతాడు. కేటీ వారికి మద్దతు ఇవ్వబోతుంటే ఆమెకు మంచి లక్ష్యం ఉండాలి. ఇంట్లో కేటీ తన కుమార్తెతో ఒక పుస్తకం చూస్తుంది. ఆ పుస్తకంలో ఏలియన్స్ భూమికి వచ్చినప్పుడు మానవులకు ఎలా ప్రయోజనం చేకూరిందో వ్రాయబడి ఉంది. ఆమె దీనిని చర్చి నుండి కనుగొని విల్కు చెబుతుంది. చర్చి పిల్లలను ఈ విధంగా తప్పుదారి పట్టిస్తోంది. మనం ఈ స్థలాన్ని విడిచి వెళ్లాలని విల్ ఆమెకు సూచిస్తున్నాడు. మనం గోడ అవతలి వైపుకు వెళ్లాలి. అక్కడ అతని సహోద్యోగి ఇల్లు కూడా ఉంది. వారు కొద్దిసేపటి క్రితమే అక్కడికి వెళ్లారు. గోడ అవతలి వైపుకు వెళ్లిన తర్వాత స్నైడర్ మరియు అధికారుల నుండి మనం సురక్షితంగా ఉండగలమా అని కేటీ అతనిని ప్రశ్నిస్తుంది. ఇవన్నీ పరిష్కరించబడతాయా? నేనిదంతా విసిగిపోయాను. నీ నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. నేను నీకు అబద్ధాలు చెబుతున్నాను మరియు నువ్వు నాకు అబద్ధాలు చెబుతున్నావు. మన సంబంధమేమిటి? ఆమె మాటలతో విల్ కలత చెందుతాడు. తన కుటుంబాన్ని ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి తన సహచరుడితో వచ్చిన అతను మీరు ఒంటరిగా అక్కడికి వెళ్లవచ్చు మరియు మారవచ్చు అని తన సహచరుడితో చెబుతాడు. ఇక్కడ మనం తిరుగుబాటుదారుల బృందం మొత్తం సబ్వే యొక్క అత్యవసర ద్వారం ద్వారా సబ్వేలోకి వెళ్లినట్లు చూస్తాము. మొదటగా వారు అక్కడ ఒక పేలుడు చేశారు. దీని కారణంగా రైలు కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఈ సంఘటన సమయంలో వారు ఒక ఏలియన్ను కనుగొంటారు మరియు అతనిని వారి ఇంటికి తీసుకువెళతారు. ఏలియన్ను కిడ్నాప్ చేసిన వార్త నగరం అంతటా వ్యాపించింది. విల్ మరియు ఆమె అధికారులతో గవర్నర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక ఏలియన్ను కిడ్నాప్ చేశారని అందరికీ చెబుతాడు. వీలైనంత త్వరగా అతనిని కనుగొనండి, లేకపోతే మీకు తెలుసు ఏ నగరం నుండి 2 ఏలియన్స్ అదృశ్యమయ్యారో ఆ నగరం నాశనం చేయబడింది. దీని గురించి ఏలియన్స్కు తెలిస్తే లాస్ ఏంజలస్ కూడా నాశనమవుతుందని గుర్తుంచుకోండి. ఏలియన్ బ్రూస్ ఒడిలో ఉన్నట్లు చూస్తాము. వారి పరికరం సహాయంతో వారు ఏలియన్ను హ్యాక్ చేశారు. అతని సహచరులలో ఒకరు ఏలియన్ శరీరాన్ని పోలీసు కారులో పెట్టాడు. విల్ తన కార్యాలయంలో పొందిన సబ్వే యొక్క ఫుటేజీలో దాడి చేసిన వారిలో కేటీని చూస్తాడు. కాని అతను దాని గురించి ఎవరికీ చెప్పలేదు. ఏలియన్ను కిడ్నాప్ చేసినవారు అతనిని ఒక ఇంటికి తీసుకువెళ్లారు. ఇక్కడ మనం ఇళ్లను పేల్చివేస్తున్నట్లు చూస్తాము, ప్రజలను భయపెట్టడానికి. నగరం పరిస్థితిని నియంత్రించనందుకు స్నైడర్ను అతని ఉద్యోగం నుండి తొలగించారు. మీరు నాకు ఏమి చేశారు అని అతను గవర్నర్ను అడుగుతాడు. అధికారుల నుండి ఆదేశాలు వచ్చినందున గవర్నర్ ఏమీ చేయలేకపోయాడు. ఏలియన్లను ఉంచిన స్థలాన్ని ఇక్కడ చూస్తాము.
వారు ఏలియన్ను ఆపరేట్ చేయడం ప్రారంభిస్తారు. దానిని తెరవడం ద్వారా వారు అతని సమాచారాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. మరోవైపు విల్ తన కార్యాలయంలో ఉన్నాడు మరియు సీసీటీవీ ఫుటేజీ సహాయంతో తిరుగుబాటు యువసెల్ నాయకుడిని గుర్తించాడు. ఏలియన్ను అతని ఇంట్లోనే ఉంచారని అతనికి తెలుసు. అతను ఎవరికీ చెప్పకుండా ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడ తిరుగుబాటుదారులందరూ ఏలియన్తో ఉన్నారు. ఏలియన్ యొక్క స్క్రూలన్నీ తెరవబడుతున్నాయి. వారు దాని వ్యవస్థలను తనిఖీ చేస్తున్నారు. ఇంతలో వారి తలుపు తడుతుంది కాని ఎవరూ తలుపు తెరవరు. నేను మీతో ఉన్నాను, ఈ ఏలియన్ను నిశ్శబ్దంగా వదిలివేయండి అని విల్ వారితో చెబుతాడు. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. కొంత సమయం తర్వాత పోలీసులు ఇక్కడికి రాబోతున్నారు. నేను మీ గురించి ఎవరికీ చెప్పను, మీరంతా సురక్షితంగా ఉంటారు. అతను చెప్పింది విన్న తరువాత తిరుగుబాటుదారులందరూ ఆ ఇంటి రహస్య ద్వారం నుండి పారిపోతారు. కొంత సమయం తరువాత పోలీసులు తనిఖీ చేయడానికి ఇక్కడికి వస్తారు. వారు ఇంటిని పగలగొట్టి లోపల ఏలియన్ను కనుగొంటారు. ఏలియన్ను కనుగొన్నందుకు స్నైడర్కు మళ్లీ ఉద్యోగం వస్తుంది. బహుమతిగా అతను విల్కు సార్వత్రిక పాసిస్తాడు. దీని కారణంగా అతను ఏ నగరానికి అయినా స్వేచ్ఛగా వెళ్లవచ్చు. దీని కారణంగా అతను తన కొడుకును కనుగొనగలడు. హెలికాప్టర్లో ఏలియన్ను అక్కడి నుండి తీసుకువెళతారు. తన కొడుకుని వెతకడానికి విల్ నగరం నుండి బయలుదేరుతాడు. కేటీ తన మిషన్ను పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది. అది ఖాళీగా ఉంది. దీనిని చూపుతూ సిరీస్ ఇక్కడ ముగుస్తుంది.